నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 11/12/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 తిథి ఏకాదశి రాత్రి తెల్లవారుజామున 1:09 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 11:48 వరకు. యోగాలు వారియన సాయంత్రం 6:48, కరణము వణిజ మధ్యాహ్నం 2:27, విష్టి రాత్రి తెల్లవారుజామున 1:09 దాకా. రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:33 వరకు. గుళికకాలం ఉదయం 10:46 నుంచి 12:10 వరకు. యమగండం ఉదయం 8 గంటల నుంచి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:32 వరకు. అమృతకాలం ఉదయం 9:34 నుంచి 11:03 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:15 నుంచి 4:43 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 6:12 నుంచి 7:40 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఒక రకమైన ధైర్యం, సాహసం, పట్టుదల, నిర్ణయ సామర్థ్యం, లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంటుంది. బడలిక అధికంగా ఉండడం, శారీరక శ్రమ అధికంగా చేయడం వల్ల కొంత నిస్త్రాణగా ఉండడం, దానివల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే మిత్రులతోనూ తోబుట్టువులతోనూ కలిసి ఈ రోజున కొంత ధనాన్ని వెచ్చించటం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి అవసరానికి మీరు నిలబడి వారి కొరకు ధనాన్ని ఏదైనా రుణం రూపంలో ఇవ్వడం కానీ, వారి రుణాలు తీర్చడానికి మీరు సహాయ సహకారాలు అందించడానికి కానీ అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాము. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన లాభాలని పొందడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా పిత్రార్జితానికి సంబంధించినవి కానీ, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చర్చలు జరగడం, ఆ విషయంలో మీరు ధనానికి సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే ఎక్కువ ఉద్వేగాలకు లోను కాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబపరమైన విషయాలు కుటుంబ పెద్దలతో సంప్రదించి వాటికి సంబంధించిన ఈ యొక్క వారసత్వ ఆస్తుల గురించి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఘర్షణగా కూడిన నిర్ణయాలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగే విధానంలో ఉన్నప్పటికీ కొన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత స్టెబెండ్గా కూడా ముందుకు పెడతారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించి నూతన ప్రదేశాలకు వెళ్ళడం, వ్యక్తులతో సంప్రదించడం, లేదా ఆల్రెడీ మీరు ఉండే వృత్తిపరంగా చేస్తున్న వృత్తిలో కానీ దాంట్లోంచి మీకు కొంత నిలకడ తక్కువగా ఉండడమో, లేకపోతే తోటివారితో కొంత ఇబ్బందులు ఎదుర్కొని వదిలేద్దామా అన్న భావనలు కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా కూడా మీరు పట్టుదలతో అలాంటి వాటిని అధిగమిస్తూ, అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. ఆ రకంగా బయటకు వస్తారు. సింహరాశి. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి మఖా, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి,
చాలా అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ దూర ప్రయాణాలు కూడా భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో, సామాజిక సేవకు సంబంధించిన విషయాల్లో, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలు చేయడానికి కొంత ఆసక్తి చూపిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత నిర్లిప్తత, అంటే అవి ఆశించిన స్థాయిలో లేదేమో అన్న భావనతో కొంత అసంతృప్తి లోనయ్యే అవకాశాలు ఉన్న రీత్యా అలాంటి అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. నెమ్మది మీదైనా సరే మీ పనులు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన ప్రయాణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొదలైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. మధ్యవర్తిత్వం విషయంలో కానీ, డాక్యుమెంటేషను, లేకపోతే ఎక్కడైనా సైన్ చేయవలసిన పరిస్థితుల్లో కానీ, లేకపోతే మీరే మధ్యవర్తిగా వ్యవహరించే విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆలోచన చేసి ఆ పరంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని కూడా చూస్తారు. అంటే ఒక ముఖ్యమైన విషయంలో రాజీ పడకుండా నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించి వారి నిర్ణయం ప్రకారం కూడా వెడదాము అనుకుంటున్న విషయాలలో కొంత కీలకమైన చర్చలు జరగడం, ఆ విషయంలో వారిని మీరు అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో, తర్వాత రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు, నైపుణ్యాలను పెంచుకుంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో చర్చలు జరిపినప్పుడు తీసుకునే నిర్ణయాలు కొంత మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలలో బంధువుల సలహా సంప్రదింపులు మీకు అంతగా రుచించకపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్న రీత్యా వీలైనంత మీ ఆలోచనలను కూడా పెట్టి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయాలు మీకు సంబంధించినవి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఈ రోజున ఎక్కువ శాతం విందు వినోదాల్లో గడపడం, ముఖ్యమైన స్నేహితులతో కలవడం, అలాగే ఎక్కువ కష్టపడకుండానే కొన్ని పనులు చాలా సులభతరంగా అనుకోకుండా అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఉపాసనా బలాన్ని పెంచుకునే దిశగా కృషి చేస్తారు. ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకుంటూ సరియైన నిర్ణయం తీసుకోవడానికి కృషి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరమైన విషయాలలో, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఏదైనా హాస్టల్ మొదలైన వాటి సీట్ కొరకు సంప్రదింపులు మొదలైన వాటికి చర్చలు అనేవి జరగడం, అలాగే భాగస్వామికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ స్థిరాస్తులకి, అంటే ఇద్దరు జాయింట్ వెంచర్స్లో స్థిరాస్తుల గురించి, ఆల్రెడీ ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు జరగడం, వాటి గురించి అమ్మకాలు, కొనుగోలు మొదలైన విషయాలు తర్జన భర్జనలు జరగడం, మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రులతో అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా చాలా తీవ్రంగా కష్టపడి కృషి చేస్తారు. ఎదురు చూస్తున్న ఫలితాలు అందుకుంటారు. పోటీలలో విజయం సాధించడానికి తీవ్ర స్థాయిలో కష్టపడి మంచి ఫలితాలు లభ్యమవుతాయి. చాలా ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు.
ప్రయాణాలకు కూడా అనుకూలమైన సమయం. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఖర్చుల విషయంలో కొంత నియంత్రించుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా అనవసరమైన వాగ్వాదాలు లోను కాకుండా ఉండడం, అనవసరమైన వాగ్దానాలు ఇవ్వకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి నేటి పరిహారం. ఈ రోజున 12 రాశుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును మొదలుపెట్టినప్పటికీ ఈ రోజున మీ అందరూ కూడా వీలైతే తప్పనిసరిగా గీతకి సంబంధించి ఏదైనా భగవద్గీతకి సంబంధించి కానీ విష్ణు సహస్రనామాలు వినడం, విష్ణు సహస్రనామాలు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నా, అలాగే ఏదైనా విష్ణు దేవాలయాలకి వెళ్ళినా, గీత మొదలైనవి చదివినా ముఖ్యమైనట్టుగా వాడు మీకు నచ్చిన విధానంగా ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, మానసిక ప్రశాంతత మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ప్రధాన దశల్లో నడుస్తున్న దశలు అంతర్దశల ప్రకారం ఎదురవుతున్న ఇబ్బందులకి తగిన పరిహారాలు పాటిస్తూ ఇప్పుడు ఈ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న శ్లోకాలు పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత సిద్ధిస్తుందని గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున 2 ముఖ్యమైన విషయాలు ఇవాళ మనం చెప్పుకునేది. మొట్టమొదటిది ఏంటంటే ఈ రోజున మొట్టమొదటిది మోక్షద ఏకాదశి అని ఒకటి అంటారు, అదొకటి. రెండోది ఏంటంటే గీతా జయంతి. అంటే గీతా జయంతి అంటే ఏంటి? గీత పుట్టినరోజు. అంటే గీత అంటే ఏంటి? భగవద్గీత పుట్టినరోజు. కాబట్టి ఈ రెండు కూడా ఈరోజు చాలా చాలా విశేషమైన రోజులుగా, చాలా ప్రాధాన్యత సంతరించుకున్న రోజులుగా చెప్తారు. ఇందులో మొదటగా మనం ఈ యొక్క ఏకాదశి గురించి కొంత మాట్లాడుకుందాం. ఈ ఏకాదశి మోక్షద ఏకాదశి, పేరులోనే మనకు అర్థమవుతుంది మోక్షానికి సంబంధించిన ఏకాదశి. సాధారణంగా చూసినట్లయితే సంవత్సరం మొత్తంలో మనకి దాదాపుగా 24 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలోనూ అలాగే బహుళపక్షంలోనూ రెండిట్లోనూ మనకి 2 ఏకాదశులు వస్తాయి. అదే అధిక మాసం అయితే ఇంకో 2 ఎక్కువగా వస్తాయి, 26 దాకా. ఇప్పుడు ఈ మోక్షద ఏకాదశి అన్న విషయాన్ని చూసుకుంటే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిగా దీన్ని మోక్షద ఏకాదశి అంటారు. ఈ మోక్షద ఏకాదశికి సంబంధించిన కథ ఏంటి అన్నది ఒకటి వినే ముందు, సాధారణంగా చాలామంది ఏకాదశి రోజున ఉపవాసాలు ఉండడం అది చాలా కాలం బట్టి చేసుకుంటూ వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే విష్ణు సంప్రదాయంతో వైష్ణవ భక్తులు కానీ విష్ణుమూర్తి భక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండడాలు, తర్వాత ద్వాదశి నాడు అది పారాయణ, ఇవన్నీ చేస్తారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఏకాదశి నాడు ఏది చేసినా చేసుకున్నా మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది అసలు ఆ వ్రత కథ ఏంటి, అలాగే ఏకాదశి నాడు మనం ఏదైనా చిన్న చిన్న చేసుకొని మనం కొంత ఇది పొందగలమా అన్న విషయాలు మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఈ యొక్క మోక్షద ఏకాదశి అంటేనే మోక్షానికి సంబంధించింది అని ముందే చెప్పుకున్నాం. అసలు ఏకాదశి అంటేనే ఏకాదశికి సంబంధించిన కథ మనం అనేక వాటిల్లో చెప్పుకున్నాం. అసలు ఏకాదశి అనే ఎలా వచ్చింది? ఏకాదశి అది విష్ణుమూర్తి యొక్క అంశ నుంచి ఉద్భవించి ఒక స్త్రీ అలాగా మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అది విష్ణుమూర్తికి ఆవిడ కోరుకున్న వరాల్లో ఒకటి ఏకాదశి అనే తిథికి ఇంపార్టెన్స్ రావడం అనేది, అలాగే ఆ రోజున ఎవరైతే ఈ యొక్క ఉపవాసం మొదలైనవి చేస్తారో హరికి ప్రియమైన వ్యక్తులు అవుతారన్నది, అలాగే తిథులన్నిటిలోకి విష్ణుమూర్తికి అతి ప్రియమైన తిథిగా మనం ఏకాదశిని చెప్తాం. కాబట్టి ఇది 2-3 సార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ మోక్షద ఏకాదశికి సంబంధించిన విధానం ఏంటి? సాధారణంగా ఏకాదశి నాడు ఎవరైనా సరే కొందరు ఉదయం లేచి విష్ణుమూర్తికి పూజలు చేసుకొని తర్వాత విష్ణువాలయాలు సందర్శించుకొని అలాగే దాంతోపాటుగా ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకునేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఉంటారు. ఇలా కొన్ని జరుగుతాయి. అయితే ఈ మోక్షద ఏకాదశి యొక్క ఇంపార్టెన్స్లో
విష్ణుమూర్తే స్వయంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఒకానొక రాజ్యంలో వైఖాసనుడు అనే మహారాజు ఉండడం జరిగింది. ఆయన ప్రజల్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తూ, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ, వారికి నిరంతరము అన్ని విధాల తన చేతనైన సహాయ సహకారాలు చేస్తూ వస్తాడు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆయన నిద్రపోతున్నప్పుడు కలలో తన యొక్క పితృదేవతలు కనబడి, వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నట్టుగా, నరకలోకంలో ఉండి బాధలు పడుతున్నట్టుగా, ఇలా ఆయన కల రాగానే ఆయన ఏం చేస్తా అంటే వెంటనే ఉదయం లేచి తన అందరినీ, అంటే తన దగ్గర ఉండే ఈ యొక్క రాజ్యంలో ముఖ్యులని సంప్రదించి మంత్రివర్గాన్ని అందరినీ కూర్చోబెట్టి, ఏం చేస్తే ఈ సమస్య, ఇలాంటి కళ వచ్చింది నాకు, దీన్ని ఎలాగ ఈ స్వప్నానికి ఏం చేస్తే, దీని జప రూపంలోనా, దానమా, తపస్సా, ఏం చేస్తే ఈ రకమైన సమస్యను అధిగమించవచ్చు అని అడిగితే, వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మీరు మీలాంటి పుత్రుడు ఉండడమే మీ తల్లిదండ్రుల యొక్క అదృష్టము, ఇంత మంచి మనసు ఉండే వ్యక్తి. రెండోది, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు ఇక్కడ ఇంకొక ముని పేరు చెప్పి వారిని సంప్రదించి ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా చేయండి తప్పకుండా అని చెప్తే, ఆయన అదే విధంగా వెళ్ళి ఆ రకంగా మునిని సంప్రదించి ఆ తల్లిదండ్రులకు సంబంధించి ఈ మోక్షద ఏకాదశి సంబంధించిన వ్రతాన్ని అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చేసి తన యొక్క తపాఫలాన్ని ఆయన చెప్పినట్టుగా తల్లిదండ్రులకి ధారపోయడం వల్ల వాళ్ళందరూ కూడా పితృలోకంలో సంతోషపడి అలా అవుతారు. అంటే ఈ రకమైన ఈ మోక్షద ఏకాదశిని పాటించటం వల్ల వ్యక్తులకి మోక్షం లభించటం, అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది, అంటే విష్ణు సాన్నిధ్యానికి వెళ్ళడం, ఇలాంటివన్నీ అని చెప్పి ఈ మోక్షద ఏకాదశిలో చెప్తారు. అయితే ఇవాళ మనం ఇంకో విశేషం కూడా ఏం చెప్తున్నామంటే, గీతా జయంతి. సాధారణంగా గీతకి సంబంధించి ఒక పుస్తకానికి సంబంధించి పుస్తకానికి పుట్టినరోజు అంటారా అంటే, గీత అంటే మరొకటి కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా బోధించినది గీతా జ్ఞానం. అది అర్జునుడు ఇబ్బంది పడుతున్న సందర్భంలో తను ఒక నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నప్పుడు తన యొక్క జీవితంలో ఏ విధంగా ప్రయాణం చేసి వ్యక్తి తన సమస్యల్ని అధిగమించడానికి, సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి, స్థిమితంగా స్థిరబుద్ధితో ఆలోచనలని చక్కగా ఉపయోగించుకోవడానికి దీన్ని ఉపయోగించేట్టుగా ఒక గైడ్ లాగా, అంటే ఆ పైన ఒక వ్యక్తిగా ఆయనకి చెప్పడం అనేది జరిగిన రోజు. సాధారణంగా భగవద్గీతలో మనం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉంటాయి. అందులో ఈ 18 అధ్యాయాల్లోనూ ప్రతి అధ్యాయం నుంచి నేర్చుకోవలసిన విషయాలు, తెలుసుకోవలసిన కథలు ఎన్నో ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి ఒక కథ ఖచ్చితంగా ఒకటి నేర్పిస్తుంది. అలాగే ఈ భగవద్గీత ఈనాటి రోజుల్లో ఇది 6000 సంవత్సరాల క్రితం ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి మామూలు మనుషుల యొక్క నిత్య జీవితంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా సరైన డెసిషన్ తీసుకునే విషయంలో కానీ, వారి యొక్క జీవన సమస్యల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా ఇది ఒక చాలా ముఖ్యమైన పాత్ర చూపిస్తుంది. అంటే వ్యక్తి ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే మంచిది, తన నిర్ణయాలు ఎలా ఉండాలి, ఏమి చేసి, అంటే నువ్వు పని చేయి, ఫలితం భగవంతుడి వదిలే అంటే అనే ఒక చిన్న మాటలోనే ఎంతో అర్థం ఉంది. అలాగా ప్రతి చోట, ప్రతి ఒక్క దాంట్లోనూ అధ్యాయంలో ఆయన అర్జున విషాద యోగం దగ్గర నుంచి చివరి దాకా జరిగిన ప్రతి దాంట్లోనూ చాలా చక్కగా ఎంతో విడమర్చి ప్రతి వ్యక్తి జీవితానికి ఉపయోగపడే విషయాలు, ఈ రోజుకి మామూలు మానవుడికి కూడా ఉపయోగపడే విషయాలని అందులో చెప్పడం జరిగింది. అలాంటివి నేర్చుకోవడం వల్ల వ్యక్తికి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఎలా ఇతరులతో ఉండాలి, ఏమిటి మనం ఆశించాలి, ఏమి ఆశించకూడదు, మన జీవితంలో చివరికి మనం ఏం ఆశించాలి, మనం ఏం తీసుకోగలుగుతాం, ఏం తీసుకోలేకపోతున్నాం, మన యొక్క మానసిక పరిస్థితి ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, మొదలైన విషయాలన్నింటినీ చాలా కూలంకషంగా చెప్పిన భగవద్గీత పుట్టిన రోజు ఇది. దీంట్లో ఆయన చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడమే మాత్రమే కాకుండా దీనికి సంబంధించి ఒక అత్యద్భుతమైన ప్రదేశం ఎక్కడిది, ఈ భగవద్గీత కురుక్షేత్రం అందరికీ ఐడియా ఉండుంటుంది. కురుక్షేత్రంలో ఇప్పుడు మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం ఒక మహాపుణ్యక్షేత్రంగా కురుక్షేత్రాన్ని చెప్తారు. కురుక్షేత్రంలో, హర్యానాలో ఇది కురుక్షేత్రం అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. అక్కడ ఈ యొక్క భగవద్గీతకి జన్మస్థలంగా చెప్తారు. ఎందుకని, ఈ యొక్క గీత అక్కడ మొట్టమొదటిసారి కురుక్షేత్రంలో పాండవులకి వీరికి మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఈ యొక్క అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు. జ్యోతిసార్ అనే ప్రదేశంలో, జ్యోతిసార్ అనేది చాలా ప్రాముఖ్యం కలిగిన ప్రదేశం. అక్కడ ఒక మర్రి చెట్టు కింద శ్రీకృష్ణుడు ఈయనకి అర్జునుడికి ఈ యొక్క విధానం అంతా కూడా
18 రోజులు ఈ యొక్క యుద్ధం జరిగిన సందర్భంలో ఆయన ప్రతిరోజు కూడా ఆయనని సమాయత్తం చేయడానికి చక్కగా ఒక మార్గదర్శకుల్లాగా చెప్పడం, ఆయన విరాట్ రూపాన్ని ప్రదర్శించిన ప్రదేశంగా కూడా జ్యోతిసార్ అని చెప్తారు. అది చాలా విలక్షణమైన ప్రదేశం. ఈ రోజుగా మర్రి చెట్టు, అలాగే కృష్ణుడు భగవద్గీత బోధించినట్టు ఆ రథం తీసుకెళ్ళినట్టుగా ఉండే ప్రదేశం చాలా అత్యద్భుతమైన ప్రదేశంగా మనం ఈ యొక్క కురుక్షేత్రంలో చెప్తాం. అలాగే కురుక్షేత్రంలో చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే బ్రహ్మ సరోవర్ అని చెప్పి ఒకటి చెప్తారు. అది కూడా ఏంటంటే బ్రహ్మదేవుడిని అక్కడ విశ్వాన్ని సృష్టించడానికి ఆయనకి ఆ ప్రదేశంలో చాలా విశాలంగా ఉంటుంది. ఈ యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఈ యొక్క గీత పుట్టినరోజు అక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 15 దాకా కూడా ఈ యొక్క గీతకి సంబంధించిన ఇది జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మ సరోవర్లో దీపాలు అది చూడడానికి చాలా ఇదిగా మనకి ముచ్చటగా అనిపిస్తుంది. ఈ బ్రహ్మ సరోవర్లోనే ఈ యొక్క దుర్యోధనుడు దాక్కున్నట్టు, అంటే చివరిలో ఆ దాక్కున్నప్పుడు అతను వీళ్ళందరి మీద విజయాన్ని సాధించిన పాండవులు ఒక స్తంభం లాంటిది పెట్టినట్టుగాను ఇది ఈ బ్రహ్మ సరోవర్ గురించి చాలా విలక్షణంగా చెప్తారు. చాలా విశేషమైన ప్రదేశంగా బ్రహ్మ సరోవర్ అని చెప్తారు. అలాగే ఇంకా అక్కడ మనకి అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన మ్యూజియం, కల్పనా చావ్లాకి సంబంధించిన ఇంకొకటి ఇది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన ప్రదేశంలో ఈ యొక్క నదుల ప్రవాహం అనేది అక్కడ కలవడం అనేది, అలాగే అక్కడ సాధారణంగా ఈ ఇంకొకటి ఏమంటారంటే సమంత పంచక అని చెప్పి ఆ ప్రదేశంలో సూర్యగ్రహణం మొదలైనవి జరిగిన సందర్భంలో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ కనుక స్నానాలు చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది అని చెప్పి అంటారు. ఆ ప్రదేశం అంత విశిష్టమైన ప్రదేశంగా చెప్తారు. అలాగే భీష్మకుండ, అక్కడ ఏంటంటే ఆయన అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఆయనకు దాహంగా ఉన్నప్పుడు భీష్ముడికి ఆయన కోసం ఈయన అర్జునుడు నీటి కుండం సృష్టించి తన బాణంతో నీళ్ళు ఇచ్చిన ప్రదేశం. అవన్నీ కూడా మనకు అక్కడ చిత్రాలన్నీ చిత్ర రూపంలో మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. అలాగే మహాదేవుడు అక్కడ ఇది పూజ చేసిన ప్రదేశాలు. ఇవే కాకుండా అనేక దేవతామూర్తులు, దుర్గాదేవికి సంబంధించి కానీ వాటికి సంబంధించిన దేవతా మందిరాలు ఇలాగా మొదలైన ప్రదేశాలు అక్కడ ఉండడం, అలాగే సరస్వతీ నది మొదలైనవి అక్కడ ప్రవహించినట్టుగా వాటికి సంబంధించినవి. అసలు కురుక్షేత్రం అంటేనే కురు రాజుకి ఆయన ఇచ్చిన వరం మహాదేవ్ యొక్క విష్ణుమూర్తి, నువ్వు ఖచ్చితంగా ఒక మంచి దీంట్లోకి పెడతావు, నీ పేరు మీదే ఈ రాజ్యం ఉంటుంది అని చెప్పడానికి కురుక్షేత్రంగా అదొకటి చెప్తారు. అలాగే అక్కడ చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి యొక్క మోక్షం లభిస్తుందని రెండో వరం ఇవ్వడం అనేది, ఇలా అనేక విశేషాల సమాహారంగా కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో గీత పుట్టడం, ఆ గీతని 18 రోజులు ఈయన అర్జునుడికి చెప్పడం, జీవితానికి సంబంధించిన అనేక విషయాలు గీతలో ఉండడం, నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి చదవవలసిన గీత గురించి ఈ రోజున మనం మాట్లాడుకోవడం, గీతా జయంతి సందర్భంగా తెలుసుకునే అనేక విషయాల్లో ఇది కొంచెం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.